అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఆవపెట్టిన దద్దోజనం తయారు చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇది ట్రై చేయకపోతే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను 1 కప్పు ముందుగా వండిన బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ వండడానికి నేను 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. ఈ తీసుకున్న అన్నం చల్లారిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, ఆ తర్వాత 2 కప్పులు కమ్మటి పెరుగు పోస్తున్నాను. పెరుగు పుల్లగా ఉంటే బాగుండదు, కమ్మగానే ఉండాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను 2 టీ స్పూన్లు ఆవాల్ని నీళ్ళలో వేసి ఉంచాను, కొద్దిగా నానుతూ ఉంటాయి కదా అని. సో ఈ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 పావు టీ స్పూను మిరియాలు, 2 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. నేను ఫ్రోజన్ కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉంటే అదైనా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఆవాలు, మిరియాలు కలిసి ఒకసారి గ్రైండ్ చేస్తాను. ఆ తర్వాత మిగిలిన కూడా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, మిరియాలు, ఆవాలు కలిసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా దాంట్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం వేస్తున్నాను. ఒకవేళ కొబ్బరి మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. కొబ్బరి ఏంటంటే కొంచెం కమ్మతనం వస్తుందని అలా చేస్తున్నాను. కొబ్బరి లేకపోయినా మిగిలిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి మిరియాలు, పచ్చిమిరపకాయలు, అల్లము ఇవన్నీ కూడా ఘాటుగా ఉండేవే. మీరు ఎక్కువ ఘాటు తినలేను అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. పావు టీ స్పూన్ మిరియాలు, 1 పచ్చిమిరపకాయ, 1 అంగుళం అల్లం ముక్క అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన ముద్ద అంతటినీ కూడా ఈ అన్నము పెరుగులో వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం దద్దోజనంలో పోపు పెట్టేసుకుందాము. దానికోసం నేను ఒక చిన్న ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. వీటిని ఒకసారి మాడిపోకుండా కలుపుతూ ఉంటే చక్కగా ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. 1 చిటికెడు ఇంగు కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతటిని తీసుకెళ్ళి పెరుగు కలిపి ఉంచుకున్న అన్నంలో వేసేస్తున్నాను. ఈ పోపు అంతా దద్దోజనంలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేశాక నేను 1 పావు కప్పు పాలు పోస్తున్నాను. దీంట్లోనూ పాలు పోయడం వల్ల ఏమవుతుందంటే పులిసిపోకుండా ఉంటుంది దద్దోజనం. తర్వాత మనం తినే టైంకి కమ్మగా ఉంటుందన్నమాట. ఈ పాలు పోసాక ఒకసారి మళ్ళీ మొత్తం కలిసిపోయేలాగా కలిపేయండి. మళ్ళీ కొంచెం కొత్తిమీరని పైన చల్లేసుకుని కమ్మగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది పండుగ రోజుల్లో ఒక సైడ్ డిష్గా చేసుకోవచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టడానికి చేసుకోవచ్చు, లేదా మీకు క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఆవపెట్టిన దద్దోజనాన్ని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. నా వీడియో చూసి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా చూడండి, దాంట్లో కూడా మంచి రెసిపీలు ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.